రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రభుత్వ ప్రస్థానంపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో స్థానిక మోరంపూడి జంక్షన్ లో ఉన్న శుభమస్తు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా పాల్గొన్నారు. గోరంట్ల మాట్లాడుతూ గత 5 ఏళ్ల విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేయడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ఇవ్వని హామీలను కూడా పథకాల రూపంలో ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మరొక 15 సంవత్సరాలు ఆశీర్వదించాలని కోరారు. కూటమి నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, వాసిరెడ్డి రాంబాబు, ఎర్ర వేణుగోపాలరాయుడు, మాని వాసుదేవ్, మత్సెటి ప్రసాద్, మజ్జి పద్మ, వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి నాని, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, గంగిన నాని, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, షేక్ అమీనా, యానాపు యేసు, కొయ్యన కుమారి, పిల్లా తనుజ, బొప్పన శ్రీనివాస్, పండూరి అప్పారావు, యామన నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు ఇప్పుడే సోదరులు రమణగారు చెప్పారు. ప్రజావేదిక, ఇలాంటి ప్రజావేదిక, ప్రజల సమస్యల వేదిక, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక ఉన్న ప్రజావేదికలో మీటింగ్ పెట్టి రాత్రి గుర్తించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. విధ్వంసమే ఆయన లక్ష్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఆయన లక్ష్యం. అవినీతి అసమర్థతకు పెద్దపీట వేసి అయిన వాళ్ళకి పదవులన్నీ కట్టబెట్టి దోపిడీ చేసిన విధానం మనం చూసాం. ఇవాళ పార్టీ విధానంలోనే క్లుప్తంగానే చదివే వినిపిస్తా, నేను చెప్పడం కాదు. రాష్ట్రంలో కొత్త చరిత్రలు లెక్కిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఇది ప్రజల ప్రభుత్వం, ప్రగతి ప్రభుత్వం అనే ముద్దతో ప్రజల నమ్మకాన్ని గెలిపించింది. సమాజానికి సంక్షేమం, భరోసా ఇస్తే భవిష్యత్తు అభివృద్ధి బాట వేస్తుంది అనే సిద్ధాంతంతో ప్రజాప్రభుత్వం ప్రతిరోజు పనిచేస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఏంటి నోరాడలేదు? అస్థిరత స్థానంలో 5 ఏళ్ళ అస్థిరత, ఏమీ తేడా, గ్రాంట్లు తేడా, అప్పులు మాత్రం చేశాడు. 5 లక్షల కోట్ల అప్పుల భారం మన ఎత్తిన చెడపాపంలాగా పెట్టిపోయాడు. అస్థిర సుస్థితులను విధ్వంస స్థానంలో వికాసాన్ని, అశాంతి స్థానంలో ప్రశాంతంగా అనుకొచ్చి నాటి ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ మార్పు కాదు, రాష్ట్ర పునర్నిర్మాణకు నాణ్యాన్ని నిరూపించాయి. ఇవి బయటకు వచ్చే అవకాశం కల్పించాడు. 5 ఏళ్ళు రాజ్యాంగం హక్కులు కల్పించింది, పౌర హక్కులు కల్పించింది, ప్రజాస్వామ్య హక్కులు కల్పించింది, ఒక వ్యక్తిని ఒకరు గౌరవించే హక్కు కల్పించింది. కానీ రాష్ట్రంలో డిక్టేటర్షిప్, నియంత్రణ పోగొడబోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది శాశ్వతం అనుకున్నాడు. అధికారం శాశ్వతం, ఇది నా సొంత జాగీర్ అనే భావంలో పనిచేశాడు. ఫలితంగా 11 మందికి పరిమితం అయిపోయాడు. తప్పు చేసిన వాళ్ళకి ప్రజలే శిక్షిస్తారు. ప్రజాస్వామ్యంలో గొప్పతనం ఏంటంటే ప్రజలు అభిమానించగలరు, ఆదరించగలరు, అవసరమైతే తీర్చుకోగలరు. అదే జరిగింది. 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనకి చరమేకమాడి సంక్షోభం నుంచి స్వర్ణంలోకి ప్రయాణించే అవకాశం మీరు కల్పించారు. ఇవాళ రాష్ట్రం అంతా కల్పించింది. ఫలితంగానే ఇవాళ నూతన మార్పుతో ముందుకు జరుగుతున్నాం. రాష్ట్ర పునర్నాణ్యం, తల్లికి వందనం నుంచి శ్రీశక్తి వరకు, అన్నదాత సుఖీభవన్కి ఎన్టీఆర్ భరోసా వరకు, మహిళా సాధికారత నుంచి యువత ఉపాధి వరకు, రాజధాని అమరావతి నిర్మాణం నుంచి ప్రపంచ స్థాయి పెట్టుబడి ఆకర్షణ వరకు, పోలవరం నుంచి నదుల అనుసంధానం వరకు, గుడ్ గవర్నెన్స్ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు ప్రతి రంగంలోనూ పౌరుడు గర్వించే పురోగతి సాధించింది. ప్రతి పదవికి ఒక కుటుంబం ఆశ ఉంది, ప్రతి నిర్ణయం వెనుక ఒక ప్రజా ప్రయోజనం ఉంది, ప్రతి విజయం వెనుక 1,50,00,000 కుటుంబాల ఆకాంక్షలు ఉన్నాయి. మర్చిపోకండి, ఆకాంక్షలు ఉన్నాయి, ఆశిస్తారు, కావాలని కోరుకుంటారు, కోరుకోవాల్సిన అవసరం ఉంది. తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ విధమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో.